राजेश्वरी चंद्रानलादित्यनेत्री महादिव्य सौजन्य सहस्ररू नीकंद दित्यवरे तल्ली ఏడు లోకం దేవి దేనునిగావంగా కారుణ్యమో విడిచి కారుణ్యమో చూపిన ఆనందమానందవంతంగా నడన్ పైకి నడన్ ఒకసారి పక్కన దయచేసి మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క అమ్మవారు 101 దేవతల్లో ఆఖరి అమ్మవారి అయినటువంటి నూకా తల్లి. నూకాలు అంటే ఏంటి అంటే మనకి భూమి నూక తెలిపి అంటారు కదండి, అలా చల్లనివ్వకుండా చేసే తల్లి నూకా తల్లి అంటారండి. మనకి 4 గింజలు నోట్లో కలిసిగా ఉంటే అంత ప్రశాంతంగా అమ్మవారిని ఆ ధ్యానం చేస్తారండి. ఇప్పుడు గుడి అంటే కుండుతూ పడిపోతే చేయాలంటే చేస్తే అలాగంటే ఒక్క అమ్మ తీసేమన్నారు.
ఆయనకి రామయ్య గారు ఓకే అమ్మా నైవేద్యం నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు జ్ఞానరూపిణే సంస్థితాః నమస్తస్యై నమస్తస్యై సర్వభూతేషు సామాలు తీసుకుని ఆ పూర్ణాహుతి చేసేటువంటి సమయంలో అందరూ కూడా వేసుకుంటారు. వారందరికీ యజ్ఞం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఓం వైశ్యే తన్నో అగ్ని ప్రచోదయాత్ స్వాహా అగ్నయ ఇదన్నమమ స్వాహా లోకాలంబ దేవ్యాయేదన్న మమ హస్తం ప్రక్షాళ్య ఆదమిదో ప్రాణాయామస్య విష్పరాయశ్చిత్త హోమం కరిష్యే. ఓం భూర్భువస్వ స్వాహా ద్వాదశ గృహేతేనాజ్యేన శృతం బోరయిత్వా ఏకం ద్వే త్రీణి చత్తో సప్త అష్టౌ నవ ఏకాదశ ద్వాదశ ఇత్యాజ్యం గృహీత్వా ఓం సప్తదే సమిధ సప్తదహ్వా సప్తర్షయ సప్తధామ ప్రియాని సప్తహస్రః సప్తదాత్మదంత సప్తదాని సాపురస్మార్ణాహుతి సర్వమేవాప్నోతి నమో నమ పెట్టించుకోండి. ఆయన ఒక పాత్ర ఏర్పాటు చేసిన పాత్రలో అమ్మ భూములన్నీ కూడా గుడి దగ్గర పెట్టుకెళ్ళండి. వండిన భూములన్నీ గుడి దగ్గర పెట్టుకెళ్ళండి. వండిన భూములన్నీ గుడి దగ్గర పెట్టుకెళ్ళండి. మీ ఇంట్లో చేసిన భూములన్నీ గుడి దగ్గర పెట్టుకెళ్ళండి. పాత్రలో వేయాలి. గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుతులను చూసి అమ్మవారు ఉప్పొంగిపోయి ఏ విధంగా వేస్తారో చూడండి బాబు. మన గురువు గారు అయినటువంటి పెద్ద పంతులు గారు ఇవ్వండి పైన పైకి చేయలేదు బాబా అని స్టార్ట్ అయింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై జై లోకలమ్మ తల్లి, జై జై లోకలమ్మ తల్లి. జై లోకలమ్మ తల్లి. పక్కిపోతాయండి బాబు.
మరి చాలా కప్పి ఆయన్ని ఎలాగా కూర్చోండి అదే బాగా ఫోటో అది ఫోటో ఉండాలి. మీ దాంట్లో ఎవరు చెప్తున్నారు చెప్పండి రాజు గారు. ఫోటో సెక్రటరీ ఇప్పుడు ఎందుకంటే కొన్ని గ్రామాలు ఒకటే ఉంటుందండి సాధారణంగా గ్రామ దేవత, కానీ గ్రామాలు కాదండి. మీకు 2 గ్రామ దేవతలు ఉన్నారు కాబట్టి మీరు పట్టు వేల విక్రమార్కులాగా మతం మొదలైతే ఇంక పదవి కుదురులాగి మీ తనమతల్ని కూడా చక్కగా నేను ఇప్పుడు చెప్తానంటే మీ పెద్దలందరూ కూడా కొన్నాళ్ళకి మన కాలగర్భంలో కలిసిపోతాం. 150 సంవత్సరాల క్రితం కట్టారు కదా, వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కలిసిపోయినప్పటికీ కూడా ఇలా చెప్పుకున్నాను పేరు. అప్పుడు మనం మీ పేరు వాళ్ళు చెప్పుకుంటారు. మన కాలగర్భంలో ఎవరికైనా తప్పదు కాలగర్భంలో కలిసిపోవడం. కానీ శాశ్వతమైనటువంటి ఇది ఎవరో ఏదో అన్నారని ఇంకొక ఏదో మాట్లాడారని ఇవన్నీ పట్టించుకోకూడదని అని వాళ్ళు అంటూనే ఉంటారు. వెళ్ళండి పిల్లలు రే పేపర్లో పడతారా వెళ్ళండి రా. మరి ఇటువంటి అవకాశం అందరికీ రాదండి. గ్రామం అంతా కూడా ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు పని ఒత్తిడి వల్ల ఈ కార్యక్రమం జరపలేకపోయాం. ఎందువల్లంటే గుర్తుండిపోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఓహో ఇది తిండి గ్రామం, ఈ గ్రామంలో ఉన్నటువంటి నూకాల తల్లి ఆలయంలో ఇవాళ ఎంత రంగరంగ వైభవంగా ఎంత అందంగా 4 రోజులు ఈ కార్యక్రమాన్ని చేసి ఇవాళ ఆ తల్లి బొమ్మగా ఉన్నటువంటి అమ్మే ఈవేళ అమ్మ అయిందండి. ఆ యొక్క అమ్మ నూకాలమ్మ, నూకలు చేసేటువంటి అమ్మండి. నేను నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఈవేళ మేము ఈ కోరంగి గ్రామం తాళరేవు మండలంలో ఉన్నటువంటి కోరంగి గ్రామంలో ఉన్నటువంటి దిండి అనే ఆ యొక్క గ్రామంలో ఈవేళ నూకాలమ్మ అమ్మవారు, పోతురాజు బాబు మరియు నాగేంద్రుడు విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి. అందులో భాగంగా ఈవేళ ప్రత్యేకంగా ప్రతిష్టకి ఆ అమ్మవారికి 4 రోజుల క్రితం నుండి కూడా అమ్మవారికి మొట్టమొదటి రోజున చక్కగా మరి అంకురార్పణ చేసి అమ్మవారికి యాగశాల ప్రవేశించి అగ్నిదేవుణ్ణి ఆ యొక్క యాగశాలలో ప్రవేశపెట్టి తదుపరి కార్యక్రమంగా అమ్మవారికి చక్కగా మరి తదుపరి కార్యక్రమంగా యాగశాల నుంచి పుట్టమన్ను తెచ్చి అక్కడ మరి ఆ యొక్క కార్యక్రమాన్ని చేసి సంప్రోక్షణ అనే కార్యక్రమాన్ని తదుపరి రోజున మరి అందరితోటి కూడా శ్రావణ శుక్రవారం అవటం వల్ల అందరికి కూడా హరిద్ర కుంకుమార్చన చేసి ఆ అమ్మవారికి హరిద్ర అభిషేకం చేశారని అందరూ కూడా పసుపు నీళ్ళని తీసుకొచ్చి అమ్మవారిని చక్కగా మరి స్నానం చేయించి కుంకుమ బొట్లు పెట్టి మరి తదుపరి కార్యక్రమంగా అమ్మవారికి మరుసటి రోజున అంటే శ్రావణ శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం నాడు అమ్మవారిని పాలాభిషేకం, క్షీరాభిషేకం మరియు జలాభిషేకం మరియు ధాన్యాభిషేకం అన్నిట్లో ఉంచి మరి అమ్మవారికి చక్కగా అన్ని సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి అందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారిని చక్కగా వాయుదేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి మరి అదేవిధంగా మరి చక్కగా అమ్మవారిని రోజు కూడా ఈ అమ్మవారి యొక్క కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా వర్షం పడుతుందండి. అంటే వరుణ దేవుడు మనం పిలవకుండా వచ్చాడు. మనకు కనిపించేటటువంటి దేవుళ్ళు ఇద్దరండి. ఒకటి వరుణుడు, 2 ఈ యొక్క సూర్య భగవానుడు. అందులో వరుణ దేవుడు ప్రతిరోజు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని రోజు కూడా ముందు రోజునే కూర్చున్నటువంటి వారి యొక్క ప్రదేశాన్ని అంతా కూడా శుద్ధి చేసి వెళ్ళిపోతున్నాడండి. ఆయన ఎప్పుడు వస్తున్నారో దేశాన్ని మీరు మంచి నిద్రలో వస్తున్నారు. ఆయన ప్రతిరోజు కూడా 3 గంటలకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని శుద్ధి చేసి వెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ 3 గంటలకి చూడండి 4 రోజులు కూడా వర్షాలు పడ్డాయండి. మనకి
విస్తృతంగా పడ్డాయండి. ఎందువల్లంటే మా తాతారావు గారు మరి కాయగూరలు బాగా పండాలని మరి కోరుకున్నారు అమ్మవారిని. అమ్మ వర్షాలు లేవు, మాకు వర్షాన్ని ప్రసాదించమని కోరుకున్నారు. అక్కడ వర్ణయాగం జరిగిందండి. ఆ వృత్తికి చెప్పినటువంటి మంత్రాన్ని ఆయన ఆలకించి చక్కగా ఏ విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగితే ముందు రోజున వర్షం వస్తుందో ఆ విగ్రహంలో అమ్మవారు ఉన్నట్లే లెక్క. నిన్నటితో ఆమె నూకల్ని ఇచ్చేటటువంటి తల్లి కాబట్టి ఆమె నూకాలమ్మ అమ్మవారు అన్నారండి. అంటే మనకు భూమి మీద నూకలు ఉండాలి అంటే చూసారండి, ఆ ఉండించేటట్టు చేసేటటువంటిది అమ్మవారే నూకాలమ్మవారు. ఈమె 101 మంది దేవతలు ఆఖరి చెల్లెలండి. ఈవిడ చెల్లెలు లేరు. అటు మీరు ధనమ్మ చూస్తే చెల్లి ఉంది, ఎల్లమ్మ చూస్తే చెల్లి ఉంది, తలుపులమ్మ అంటే తలుపులు వేసుకుని ఉంటే లోపల దుష్ట శక్తులు రాకుండా అది చేసే తలుపులమ్మలకి అక్కడ చెల్లెలు ఉన్నారు, వీళ్ళందరికీ ఉన్నారు. కానీ నూకాలమ్మకి చెల్లెలు లేరండి. ఈమె అందరికన్నా ఆఖరి ఆవిడ. ఈయన తర్వాత పుట్టినటువంటి వాడు పోతురాజు బాబు. లోపల ఉన్నటువంటి విగ్రహాలు వరుసగా చెప్తాను చూడండి. పెద్ద నూకాలమ్మ తల్లి ఒకటి, తదుపరి చిన్న నూకాలమ్మ అమ్మవారు ఒకటి, పెద్ద పోతురాజు బాబు ఒకటి, మరలా చిన్న పోతురాజు బాబు ఒకటి. మరి అదే విధంగా అమ్మవారిని చక్కగా సిమెంట్తో చేసినటువంటి పెద్ద విగ్రహం అమ్మవారిది ఒకటి, 2 మరి అమ్మవారు జంట నాగులండి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 2. ఆ లోపల మరి నిశ్చిప్తమై ఈవేళ బయట ఏమో సిమెంట్తో ఉన్నటువంటి పోతురాజు బాబుని ఎంతో మంది ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా ఉపయోగించి ఈవేళ దీనికి రమారమి 18 లక్షల దాకా అయ్యి ఉండొచ్చండి కార్యక్రమం మొత్తం ముగిసేటప్పటికి. ఎందువల్లంటే సంప్రోక్షణ అయితేనో గుళ్ళు అయితేనో ఇవన్నీ కూడా నేను ఇవాళ పెద్దలకి సన్మానం చేశాను కదండి, ఇవన్నీ కూడా కాలకర్మంలో కలిసిపోతాయండి. కానీ పేరు అనేది మాత్రం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుందండి. అదండి మనకు మరి ఇటు నుంచి కూడా అమ్మవారికి మొట్టమొదటిగా మరి హోమం చేయించి అమ్మవారిని పుష్పాదివాసంలో నుంచి అమ్మవారిని తీసుకుని వెళ్ళి విగ్రహ ప్రతిష్టకి తయారు చేసి పుష్పాదివాసం నుంచి అమ్మవారిని చక్కగా తీసుకుని వెళ్ళి లోపల గర్భగుడిలో సరిగ్గా 11 గంటల 32 నిమిషములుగా ప్రతిష్ఠ చేయించి తదుపరి కార్యక్రమంగా అమ్మవారికి పూర్ణ కుంభం అంటే కుంభం వేసి పైన ఉన్నటువంటి శిఖర ప్రతిష్ఠ కూడా ఈవేళ చేయించి దాని తదనంతరం ఇక్కడ వచ్చినటువంటి దిండి గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆడపడుచులు మరియు కోడళ్ళు వారు తెచ్చినటువంటి బూరుల్ని పైనుంచి శిఖరం నుంచి జార విడిచి అందరూ కూడా కొంగు పట్టుకుని కొంగులో పడే విధంగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించి తదుపరి కార్యక్రమంగా అమ్మవారి ప్రతిష్ట ఈవేళ ఈ దేవుళ్ళ ప్రతిష్ట కాకుండా పైన కూడా శిఖర ప్రతిష్ట కూడా జరిగిందండి. తదుపరి కార్యక్రమంగా పూర్ణాహుతి అంటే మనం దేవుడికి చేరవేసేటటువంటి వస్తువుల్ని ఎందుట్లో వేస్తామో దాన్ని పూర్ణాహుతి అంటారని. అంటే మనం దేవుడికి మనం ప్రతిరోజు కూడా వెలిగిస్తున్నాం కానీ అగరత్తులు ఆర్తకర్పూరం మాత్రమే భగవంతుడికి ఎలా తింటుందో అందులో భాగంగా అమ్మవారికి చీర సారే పసుపు కుంకుమ ఆ హోమంలో వేస్తాను. దాన్ని పూర్ణాహుతి అంటే అయిపోయిందని చెప్పడం అండి. ఆ యొక్క పూర్ణాహుతి కార్యక్రమం అయిపోయిన తదుపరి అమ్మవారి ఆలయం వద్ద బ్రహ్మాండమైనటువంటి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని చేసి మన పెద్దలందరూ కూడా సహకారంతో వారికి కూడా ఆ అమ్మవారు మరి ఆరోగ్య భోగభాగ్యాలు ఇచ్చి ఎంతో మంది ప్రసాదంగా స్వీకరించినటువంటి వారందరికీ కూడా ఆరోగ్యం మరి అదేవిధంగా ఎంతో మంది ఇచ్చినటువంటి విరాళములు ఇచ్చినటువంటి వారికి కూడా ఆ నూకాలమ్మ అమ్మవారు మరి వారికి కూడా ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించాలని చెప్పి మనసా వాచా కర్మగా కోరుకుంటున్నాం. ఇంకా అందరికీ నమస్కారం. మాది కాకినాడ జిల్లా తాళరావు మండలం కోరంగి దిండి గ్రామం. నిజంగానే ఈ విగ్రహ ప్రతిష్ట నూకాలమ్మవారు విగ్రహ ప్రతిష్ట చాలా ఘనంగా జరిగింది. దాన్ని సహకరించిన మా గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరూ కూడా చాలా బాగా సహకరించారు మాకు. నిజంగానే ఈ 4 రోజులు పూజలో కూర్చున్న ప్రతి జంటలో కూడా చాలా బాగా సహకరించారు మాకు. అందరికీ అవరి నమస్కారాలు. Bye.